హాయ్ హలో నమస్తే. నిన్న పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఒక స్పీచ్ ఇచ్చారు వందే మాతరం మీద. అఫ్కోర్స్ ఈయన జీవీఎల్ నరసింహారావు, ఈయన బీజేపీ ఎక్స్ ఎంపీ. ఈయన అక్కడక్కడ కొన్ని సోషల్ మీడియా పోస్టులు కూడా వందే మాతరాన్ని గురించి అక్కడక్కడ సోషల్ మీడియా పోస్టులు కూడా చూశాను నేను. ఓకే, సరే, జీవీఎల్ నరసింహారావు ఆయన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి. వాళ్ళ నాయకులు చేసే గొడవలోకి ఆయన 100% సపోర్ట్గా మాట్లాడతారు, దాంట్లో పొరపాటు ఏం లేదు. బట్ వాట్ సర్ప్రైజ్డ్ మీ ఈస్ బైరెడ్డి శబరి. మరి బైరెడ్డి శబరి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఈ ప్రసంగం ఇచ్చారా? నాకైతే తెలియదు. బైరెడ్డి శబరి లోకేష్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ ప్రసంగం ఇచ్చారా? నాకైతే తెలియదు. ఎందుకంటే ఎన్నికల ముందు ఈ తెలుగుదేశం వాళ్ళు ఎన్నికల ముందు ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి మేము ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా సెక్యులర్ వాదానికి కట్టుబడి ఉంటాము, మా పార్టీలో మా తెలుగుదేశం వల్ల మీకు ఎప్పుడైనా ఇబ్బంది జరిగిందా? మేము ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు కదా, ఎన్డీఏలో ఉన్నప్పటికీ మిమ్మల్ని కాపాడాం కదా అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఓట్ బ్యాంక్ని మలుచుకున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఈ ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి వీళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఇట్లా ఆంధ్రప్రదేశ్లో రోజు ఏడుస్తారు, సోషల్ మీడియాలోకి వచ్చి రోజు ఏడుస్తారు. ఏడవటమే కదా, కామెంట్లు పెట్టడం ఏడవటమే కదా. రోజు కామెంట్లు పెడతారు, సెక్యులర్ వాదం, మైనారిటీస్ని అధ్యాత్మ మైనారిటీస్ ఇద్దరు రోజు ఏడుస్తారు. వీళ్ళు ఏడ్చిపోయి మళ్ళీ వాళ్ళకి ఓటేస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మైనారిటీస్ యొక్క సిచ్యువేషన్ ఇది. ఓకే, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఆదివాసీలు మా మీద దాడులు జరుగుతున్న అధ్యాత్మ రిజర్వేషన్ ఇస్తాను, ప్రైవేటైజేషన్ ఏడ్చి మళ్ళీ పోయి వాళ్ళకే ఓటేస్తున్నారు వీళ్ళు. అదేదో దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, నేను చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అక్కడికి ఎలక్షన్ ముందు. నేను చూసుకుంటాను, మీరు మైనారిటీస్కి ఇబ్బంది లేకుండా చేసుకుంటాను. చూస్తున్నప్పుడు మీరు ప్రసంగాలు కూడా ఇవ్వకూడదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీ ఎంపీల చేత ఇలాంటి ప్రసంగాలు ఇప్పించకూడదు మీరు. డాక్టర్ బైరెడ్డి శబరి, షీ గేవ్ ఎ స్పీచ్ ఎస్టర్డే ఎగ్జాక్ట్లీ యాజ్ హౌ ఇన్ ద లైన్స్ ఆఫ్ హిందుత్వ స్పీచ్. ఆమె ఒక హిందుత్వ స్పీచ్ ఇచ్చింది బైరెడ్డి శబరి ఈ వందే మాతరానికి సంబంధించి. హిందుత్వ స్పీచ్ అంటే అది ఇప్పుడు మోడీ గారు హిందుత్వ ఐడియాలజీ, నేషనలిస్ట్ ఐడియాలజీ వాళ్ళు ఒకటే సింపుల్గా. ఇప్పుడు నేను అదే నా సింపుల్ ఐడియా ఒకటే. నేను గతంలో నేను ఆ ఛానల్లో ఎగ్జాంపుల్ చెప్పాను, ఇక్కడ కూడా చెప్తున్నాను. మేము క్లాస్లో చదువుకునేటప్పుడు మేమందరం కలిసి ఒక 60 మంది కలిసి ఒక పార్క్కి వెళ్దాం అనుకున్నాము. క్లాస్లో ఉన్నప్పుడు రిమెంబర్, ఒక క్లాస్లో 60 మంది ఉంటే వాళ్ళలో కొంతమంది బ్రాహ్మిన్స్ ఉంటారు, వైశ్యాస్ ఉంటారు కదా, బ్రాహ్మిన్స్ వైశ్య పిల్లలు ఉంటారు క్లాస్ రూమ్లో. సో మరి ఇప్పుడు పార్క్కి వెళ్తున్నాము, మరి భోజనం ఆర్డర్ చేయాలి కదా, ఏమేమి తీసుకెళ్ళాలి, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ టు బి సర్వ్డ్ ఫర్ లంచ్ అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు, వాళ్ళు మనం రెస్పెక్ట్ చేయాలి. నాన్ వెజిటేరియన్ అవాయిడ్ చేయండి, ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే ఆర్డర్ చేయండి అని క్లాస్ రూమ్లో మేము డెసిషన్ తీసుకున్నప్పుడు మెజారిటీ నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, మైనారిటీ వెజిటేరియన్స్ ఉంటారు క్లాస్లో, అంతే కదా. బట్ స్టిల్ మైనారిటీ అయినప్పటికీ కూడా వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళని హర్ట్ చేయకుండా, వాళ్ళు నాన్ వెజ్ తినరు కాబట్టి నాన్ వెజ్ని అవాయిడ్ చేసి క్లాసుల్లో ఇట్లాంటి వాటికి చేస్తారు. ఓకే, క్లాస్లో పార్కులకు వెళ్ళినప్పుడు ఇవి నాన్ వెజిటేరియన్ అవాయిడ్ చేస్తారు, బికాస్ కీపింగ్ బ్రాహ్మిన్స్ అండ్ వైశ్యస్ ఇన్ దర్ మైండ్, బికాస్ ద they're vegetarians. Okay, that's how we respect the minority in the classroom. Same like భారతదేశంలో వాళ్ళు ఈ వందే మాత్రాన్ని పికప్ చేసేటప్పుడు కూడా ద రెస్పెక్టెడ్ ద మైనారిటీస్, బికాస్ దర్ 30% ముస్లిం పాపులేషన్ ఉంది. ఇప్పుడే 13% ఉంది, అప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాన్ జనాభా కూడా కలిపితే 30% ముస్లిం పాపులేషన్. ఆ 30% ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి అప్పుడు ఆ టైంలో అప్పుడున్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా యునైటెడ్గా ఎవరిని హర్ట్ చేయకుండా ఫస్ట్ 2 స్టాంజెస్ మాత్రమే తీసుకుందాము, ఎందుకంటే దాంట్లో ఎలాంటి దేవుళ్ళు దేవతల గురించి లేవు, ముస్లిమ్స్ హర్ట్ అవ్వకుండా లాస్ట్ 4 అవసరం లేదని ఒక సింపుల్ రీజన్. దానికి పెద్ద ఇంత డిబేట్ అవసరం లేదు, అందరినీ కలుపుకొని పోవాలి, ఎవరిని హర్ట్ చేయకూడదని న్యూట్రల్గా ఉన్నటువంటి 2 స్టాంజెస్ మాత్రమే తీసుకున్నారు వందే మాతరానికి సంబంధించి. దీనికి ఇంత డిస్కషన్ కూడా అవసరం లేదు నాకు తెలిసిన వరకు. ఓకే, దట్ ఈస్ హౌ యూ యునైటెడ్ ఎవ్రీబడి టు ఫైట్ ద బ్రిటిషర్స్. That's how we united everyone to fight the British people.
అందరిని కలుపుకొని పోయి బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేయడానికి వాళ్ళు అందరినీ మైనారిటీస్ని వాళ్ళని మొత్తాన్ని మేనేజ్ చేసుకుంటూ యునైటెడ్గా తీసుకెళ్ళినటువంటి స్వతంత్ర సమరయోధులు పడ్డ కష్టం వల్ల ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ విధంగా డివిజన్స్ పెట్టి కొట్టుకుంటే ఆ రోజు మనం ఇంకా స్వతంత్రం వచ్చి ఉండేది కాదు, బ్రిటిష్ వాళ్ళు ఇంకా మన దేశంలో ఉండేవాళ్ళు ఇప్పటికి కూడా. ఓకే, సో నేనేమన్నానంటే ఏదేమైనా ఈ అది దట్ ఈస్ ఎ సింపుల్ రీజన్, దీనికి పెద్ద చర్చ అవసరం లేదు. బట్ హిందుత్వ ఐడియాలజీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వీళ్ళు చేసే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఏమంటే వాళ్ళు ఇప్పుడు నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, మేమందరం క్లాస్కి వెళ్తున్నప్పుడు వాళ్ళలో కొంతమంది మైనారిటీ ఉంటారు, బ్రాహ్మిన్స్ వీళ్ళు ఉంటారు, వద్దండి వాళ్ళు నాన్ వెజ్ తీసుకోవద్దు, వాళ్ళకి బాగుండదు, వాళ్ళని రెస్పెక్ట్ చేయాలని అన్నాం అనుకోండి, వాళ్ళలో ఎవడో ఒకడు ఉంటాడు, గ్రూపులో 60 మందిలో ఎవడో ఒకడు ఉంటాడు కదా, వాళ్ళు తింటారు, లేకపోతే నీకేందండి, మేము వాళ్ళ కోసం మేము కడుపు మార్చుకోవాలా, వాళ్ళ కోసం మేము నాన్ వెజ్ తినకుండా ఉండాలా, వాడికి ఇష్టం ఉంటే వస్తే లేకపోతే లేదు, ఇది ఇట్లా మాట్లాడేవాడు ఉంటాడుగా క్లాస్ రూమ్లో ఉంటారు కదా. ఇప్పుడు ఇది వీళ్ళు అలానే మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏమన్నారు, ఏమన్నా ముస్లిమ్స్ అట్ట అయితే మాకేంటి, మా దేవతలకు సంబంధించిన స్టాండ్ చేసుకొని మీరు పెట్టుండాలి కదా, వాళ్ళతో మాకేంటి, వాళ్ళు 30% వాళ్ళు హట్ అయితే వాళ్ళని అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారు, మీరు వాళ్ళని ప్లీజ్ చేస్తున్నారు అని చెప్పుకుంటూ వచ్చారు. నేను వీళ్ళు మైనారిటీ అయ్యి ఉండవచ్చు. దట్స్ వాట్ ఐ సెడ్, ఇన్ ద క్లాస్ రూమ్ వెజిటేరియన్స్ విల్ ఆల్వేస్ బీ మైనారిటీ. ఇన్ ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వెజిటేరియన్స్ విల్ బి ఆల్వేస్, నాట్ ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. మీరు పెళ్ళి పెడతారు, పెళ్ళి చేసుకుంటారు చాలామంది, ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే పెడతారు పెళ్ళిళ్ళలో, చాలా పెళ్ళిళ్ళలో. ఎందుకు, అందరూ వస్తారు, బ్రాహ్మిన్స్ వాళ్ళు అందరూ వస్తారు అనమాట. సో కాబట్టి దే అరేంజ్ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్స్ ఫర్ సమ్ మ్యారేజెస్. కొంతమంది తెలుగు ఉన్న వాళ్ళు అటు వెజిటేరియన్ సెక్షన్, ఇట్ ఈస్ నాన్ వెజిటేరియన్ సెక్షన్ పెడతారు. సో దట్స్ ఎ డిఫరెంట్ కేస్. ఓకే, బట్ నేనేమన్నా అడ్జస్ట్మెంట్, అందరినీ కలుపుకొని పోవడానికి ఆ రోజు స్వాతంత్ర సమరయోధులు చేసినటువంటి అడ్జస్ట్మెంట్, ఈ వందే మాతరానికి సంబంధించిన 2 స్టాంజాస్ తీసుకోవటం. భారతీయ జనతా పార్టీలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు, దాంట్లో తప్పులేదు. బట్ టీడీపీ వాళ్ళు ఇలాంటి ప్రసంగం ఇవ్వటం మాత్రం నేను అబ్జెక్షన్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ నుంచి. Really, I am objecting Dr. Baireddy Shabari's speech that she spoke like a Hindutva, line. She spoke in the line of Hindutva about this Vande Mataram. సరే చూద్దాం ఆమె ఏం మాట్లాడారంటే నిన్న. అఫ్కోర్స్ రాహుల్ గాంధీకి సంబంధించి, ప్రియాంక గాంధీకి సంబంధించి వాళ్ళు ఫారెన్ డిఎన్ఏ అనే పదం వాడారు. ఫారెన్ డిఎన్ఏ అందుకని డిబేట్కి రాలేదనేటువంటి పదం వాడటానికి ప్రయత్నం చేశారు. ఇది కరెక్ట్ వర్డ్ కాదు, డెరిగేటరీ వర్డ్ అది. ఓకే, మోరోవర్ ఆమె ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇప్పుడు వందే మాతరం గురించి పొగిడారు. ఇది శబరి గారు ఫస్ట్ వందే మాతరం గురించి పొగిడినప్పుడు ఏమన్నారంటే, ఇది ఒక గొప్ప పాట, ఒక నేషనల్ సాంగ్, ఇది కులం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, క్యాస్ట్, జెండర్, అంటే కుల మత వర్ణ విచక్షణ లేనటువంటి అందరికీ సరిపోయినటువంటి ఈ పాట అని మొదలెట్టి చివరి 4 స్టాంజాలు తీసేయటం మాత్రం నేను ఖండిస్తున్నాము అన్నట్టుగా మాట్లాడారు. ఏమంటే మీరు ఆమె ప్రసంగం మొదలెట్టినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, క్యాస్ట్, క్రీడ్ అని అన్నప్పుడు కింద 4 మతానికి సంబంధించినవి కదా, మత కుల వర్ణ విచక్షణ లేకుండా అందరికీ పెంపొందించేటువంటి వందే మాతరం, జై వందే మాతరం అన్నామా, మళ్ళీ లాస్ట్ ఆ 4 స్టాంజాలు తీసేశారని హిందుత్వ లైన్ ఎత్తుకుందామా. ఇప్పుడు హిందుత్వ లైన్ అంటే ఏమంటారు, ఇక్కడ రిలీజన్ ఉండాలి, మిగతా రిలీజన్తో మా సంబంధం లేదు, దట్ ఈస్ రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, శబరి గారిని నా ప్రసంగం ఇచ్చారు. నేను అందుకే అన్నాను, చంద్రబాబు నాయుడికి చెప్పి ప్రసంగం ఇచ్చారా అంటే, టీడీపీ కూడా హిందుత్వ లైన్లోకి వెళ్తుందా, నారా లోకేష్ కూడా హిందుత్వ లైన్లోకి వెళ్తున్నాడా అనేది వాళ్ళిద్దరు చెప్పాలి. ఇప్పుడు ఏం ప్రసంగం ఇచ్చిన తర్వాత ద టీడీపీ హ్యాస్ టు ఆన్సర్ టు ది మైనారిటీస్, ఎస్పెషలీ టు ది ముస్లిం కమ్యూనిటీ అండ్ ది క్రిస్టియన్, ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీస్ ఎవరైతే యూనిటీని కోరుకుంటున్నారో వాళ్ళకి మీరు ఈ హిందుత్వ లైన్లోకి వెళ్ళినటువంటి ప్రసంగాల మీద మీరు ఇప్పుడు ఆన్సర్ చేయాలి. ఆంధ్రప్రదేశ్కి 100% తెలుగుదేశం వాళ్ళు శబరి గారు ప్రసంగం తర్వాత, అంతే కదా. అవునండి, మేము కూడా ఇప్పుడు బీజేపీ వాళ్ళలాగా మేము డివిజన్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము, మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి హిందుత్వ అనే పేరుతోటి మేము కూడా పోలరైజేషన్ చేద్దాం అనుకుంటున్నాము, మాకు ముస్లిమ్స్ ఓట్లు అవసరం లేదు, క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఓట్లు మాకేం అవసరం లేదని మీరేం డిసైడ్ అయ్యారా బీజేపీ లాగా? మరి ఇలాంటి ప్రసంగాలు ఎందుకు ఇప్పించారు మీ ఎంపీ చేత అనేది టీడీపీ వాళ్ళు దే హ్యావ్ టు ఆన్సర్ దిస్ బై యూజింగ్. ఆమె ఏమన్నారు ఇంకో ప్రసంగం ఇస్తూ, ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి
బికాజీ కామా, మదన్ లాల్ ధింగరా, వినాయక్ సావర్కర్, ఓకే, వీళ్ళందరినీ మెన్షన్ చేసి ఫ్యూ లీడర్స్ సిట్టింగ్ హియర్ కాన్ గో టు ది మదర్ ల్యాండ్, ఓకే, ఏదేదో మాట్లాడారండి ఆమె. ఇన్స్పిరేషనల్ సాంగ్ ఎన్డీఏ లైక్, ఓకే. మెకాలే ఎఫెక్ట్ గురించి మెకాలే గురించి సో సర్ప్రైజింగ్. శబరి గారు షీ స్పోక్ అబౌట్ మెకాలే ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. షీ గేవ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్ ఎస్టర్డే. డాక్టర్ శబరి గేవ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్ accusing మెకాలే who taught her English. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉయ్యాలవాడ నరసింహారావు, పింగళ వెంకయ్య ఇద్దరిని కోట్ చేశారు ఆమె. ఏమని? ఉయ్యాలవాడ నరసింహారావు, పింగళ వెంకయ్యని మెకాలే ఇంపీరియలిజం వల్ల వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ని తొక్కేశారని ప్రసంగం ఇచ్చారు. నాకు ఆ ప్రసంగం వింటే ఎలా అనిపించిందంటే, శబరి గారి ప్రసంగం విన్న తర్వాత ఎలా అనిపించిందంటే, మా ఇంగ్లీష్ టీచర్ వల్ల సచిన్ టెండూల్కర్ సరిగ్గా 6 కొట్టలేకపోయాడు అని చెప్తే ఎలా ఉండిద్ది? ఇంగ్లీష్ టీచర్కి సచిన్ టెండూల్కర్కి ఏమైనా సంబంధం ఉందా? అతనిది క్రికెట్ ఆడతాడు అతను, ఇంగ్లీష్ టీచర్ ఇక్కడ ఇంగ్లీష్ నేర్పిస్తాడు. మా ఇంగ్లీష్ టీచర్ సరిగా ఇంగ్లీష్ చెప్పలేదు, అందుకని సచిన్ టెండూల్కర్ 6 కొట్టలేదని ఎట్లా ఉండదు? అలా ఆ ప్రసంగం ఇచ్చింది ఆమె నిన్న ఈ యొక్క మెకాలే ఎఫెక్ట్ గురించి. మెకాలే అనేటువంటిది, మెకాలే అనే వ్యక్తి అతని మీద నా ఆరోపణ లాంగ్వేజ్ ఇంపీరియలిజం. అతని మీద నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి అందరినీ తన గ్రిప్పులో పెట్టుకోవడానికి ఇంగ్లీష్ నేర్పించాడు అనేది అతని మీద ఆరోపణ మెకాలే మీద. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పెట్టాడు ఎందుకంటే వీళ్ళందరికీ ఇంగ్లీష్ నేర్పించి వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడానికి అందరికి ఇంగ్లీష్ నేర్పించాడు అనేది ఇతను ఆరోపణ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అందరికీ హిందీ నేర్పించి దేశం మొత్తం తన కంట్రోల్లోకి తీసుకోవడానికి ఎలా ట్రై చేస్తున్నారని తమిళనాడు వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు కదా. మీరు అందరికి హిందీ నేర్పించి దేశం మొత్తం మీ గ్రిప్లో పెడతాను ట్రై చేస్తున్నారు, తమిళనాడు వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఇదే ఆరోపణ ఆ రోజు మెకాలే మీద వచ్చింది. ఇంగ్లీష్ నేర్పించాడు అందరికీ అతను. మీ యొక్క బ్రిటిష్ కొలోనియల్ గ్రిప్లో పెట్టుకోవడానికి మీరు ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు అనేది మెకాలేకి సంబంధించిన ఆరోపణ. ఉయ్యాలవాడ నరసింహారావు అని ఆయన ల్యాండ్ డిస్ప్యూట్ మీద బ్రిటిష్ వాళ్ళకి తిరగబడ్డటువంటి ఒక విప్లవకారుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. హీఈస్ ఏ రెబెలియన్ అగైన్స్ ద బ్రిటిషర్స్ ఫర్ ల్యాండ్ పోరాటం వాళ్ళది. పింగళ వెంకయ్య గారు వీళ్ళందరూ స్వతంత్ర ఉద్యమకారులు. వీళ్ళకి మెకాలకి ఏం సంబంధం? మెకాలే ఇంపీరియలిజం, లాంగ్వేజ్ ఇంపీరియలిజం. దిస్ ఈజ్ అ ల్యాండ్ ఫైట్. మెకాలే వల్ల ఉయ్యాలవాడ యొక్క లీగసీ పోయిందని ఇంగ్లీష్లో ప్రసంగం ఇచ్చింది ఆయన చెప్పినటువంటి ఇంగ్లీష్ నేర్చుకున్నటువంటి శబరి గారు. ఓకే, తెలుగుదేశానికి సంబంధించిన ఎంపీ. ఓకే, అది నేను చెప్తున్నాను సార్. ఇంకోటి ఏమన్నారు? బెంగాల్ సైలెన్స్, షీ క్వశ్చన్స్ బెంగాల్ సైలెన్స్ ఆన్ ది క్రాస్ లైక్ దుర్గా లక్ష్మి. కాంగ్రెస్ వాళ్ళని మీరు క్వశ్చన్, బెంగాల్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని మీరు క్వశ్చన్ చేయలేదు ఎందుకంటే వందే మాత్రం పెట్టారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని మీరు క్వశ్చన్ చేయలేదని చెప్పేసి బెంగాల్ వాళ్ళని అడుగుతున్నారనమాట. మీరు అడిగారా? కాంగ్రెస్ వాళ్ళని మీరు క్వశ్చన్ చేశారా? అందరిని కలుపుకొని కాంగ్రెస్ వాళ్ళు కదమ్మా, డాక్టర్ శబరి గారు, మీరు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, చంద్రబాబు నాయుడు గారు మన లైన్ ఏంటి, హిందుత్వాలు అయినా న్యూట్రల్ అయినా సెక్యులర్ అయినా ఒకసారి అడిగిన, ఆయన దేశవ్యాప్తంగా పోయి నేను సెక్యులర్ అని చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారు వెళ్ళి నేషనల్ ఛానల్లో కూర్చొని మేము ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ ఇస్తాము, మేము ఎన్డీఏలో ఉన్నప్పటికీ మాది సెక్యులర్ ఫ్యాబ్రిక్ అని ప్రసంగాలు ఇస్తున్నాడు లోకేష్ గారు ఇంటర్వ్యూలో కూర్చొని. మీరెందుకు ఆ హిందుత్వ లైన్లోకి వెళ్ళి వాళ్ళని మీరు ప్రశ్నిస్తున్నారు మీ టీడీపీ ఎంపీగా? అంటే ఎంపీలకి మీ సారోలు చెప్తే మీరు ప్రసంగం ఇచ్చారా, లేకపోతే మీ అంతా మీరు ప్రసంగం ఇచ్చారా? అది మాకైతే తెలీదు. నౌ ద టీడీపీ హ్యాస్ టు రెస్పాండ్ ఆన్ దిస్ టు ది మైనారిటీస్ డెఫినెట్లీ. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఎనివే, థ్యాంక్ యూ, నమస్కారం. ఇంకా ఏదో చాలా మాట్లాడారు, ఒకసారి జస్ట్ ఇంకా ఏం మాట్లాడారు? స్పెక్యులేటివ్ అటాక్స్ వితౌట్ ఎవిడెన్స్. ఓకే, అదే స్పీచ్ ప్రైటైజ్ లాయల్టీ టు రూలింగ్ బ్లాక్ ఓవర్ కన్స్ట్రక్టివ్ డైలాగ్ రాజేంద్ర ప్రసాద్ హిస్టారికల్ ఏదేదో మాట్లాడారులేండి. ఇంక సరే, నేను చెప్పదలుచుకుంది ఇది. శబరి గారి మెసేజ్ మొత్తం కూడా హిందుత్వ లైన్లో ఇచ్చారు. నేను సింపుల్గా చెప్పదలుచుకుంది, టీడీపీ ఎంపీ ఆమె బీజేపీ యొక్క లైన్లోకి టీడీపీ వెళ్ళింది అనటానికి ఇదే నిదర్శనం. బీజేపీ లైన్లోకి టీడీపీ వెళ్తుంది స్లోగా, ఒక మతాన్ని పట్టుకొని మైనారిటీస్ని వదిలేసిపోతున్నారేమోనని అనిపించింది. ఒకవేళ ఈమె మాత్రమే
తన వ్యక్తిగతంగా ప్రసంగం ఇస్తే మరి టీడీపీ వాళ్ళకి మాత్రం దెబ్బ కొట్టేది ఇలాంటి ప్రసంగాలు ఇస్తాయి. ఇక దెబ్బ కొట్టేది ఏం లేదు, వాళ్ళు అసలు యాక్చువల్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. వన్స్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా దే వెంట ఇన్ హిందుత్వ లైన్ అని అర్థం, అంతే, దాంట్లో డౌట్ ఏం లేదు టీడీపీ వాళ్ళ మీద. థ్యాంక్ యూ, నమస్కారం.